నామను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా అందరు బాగున్నారా? అందరికి వందనాలు. నేను ప్రైజ్ ది లార్డ్. కుటుంబంగా బాగున్నారని నమ్ముతున్నాను. ఉదయకాలం లేచారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారా? ప్రార్థన చేయకుండానే మరి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయారా? చిగురు పట్టుకున్నారేమో. ముందు అవి కాదండి. ఉదయం లేకండి, అరగంట మోకాల్లో ప్రార్థన చేయండి. అప్పుడు కాస్త బైబిల్ తీసి 2 అధ్యాయాలు చదవండి. కుటుంబం కలిసి మోకరించి ప్రార్థించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒక అరగంట గంట దేవునితో గడిపి మీరు బయటికి వెళ్తే దేవుడు గొప్ప దీవెనలతో నింపుతాడండి. మీరు చేసిన పని జయమవుతుందండి. విజయాన్ని పొందగలరండి. ఈ ఉదయకాల సమయంలో బైబిల్లో ఉన్న కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నానండి. నువ్వు దీవించబడాలంటే, ఆస్వాదించబడాలంటే, నువ్వు దేవుని బిడ్డలారా పట్టణంలో ఉన్నా, పల్లెటూరులో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా నువ్వు దీవించబడాలంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన మాటలు వినాలి. ఆయనకి లోబడాలి. నువ్వు ఆయన మాట విని ఆయనకి లోబడి ఆయన కొరకు నువ్వు జీవిస్తా ఉంటే ద్వితోపదేశకాండం 28 అధ్యాయంలో కొన్ని విషయాలు దేవుడు రాయించి ఉంచాడండి. ఈ దీవెనలన్నీ నీవే, ఈ ఆశీర్వాదాలన్నీ నీవే, ఈ బ్లెస్సింగ్స్ అన్ని నీవే. కానీ నువ్వు అలా జీవిస్తున్నావా? ఆయన ఆజ్ఞలు పాటించు, ఆయన మాటలు విను, ఆయన మాట ప్రకారం నువ్వు జీవించి నువ్వు అలా నడుచుకోగలిగితే నీ జీవితంలో ఈ దీవెనలు ఎన్ని ఉన్నాయో చూడండి. చూద్దాం మరి. ద్వితోపదేశకాండంలో 28 అధ్యాయంలో 2-3 వచనాల 3-4 వచనాలు ఒకసారి చూడండి. నీవు పట్టణంలో దీవింపబడదు, పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడను. లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటికి వచ్చినప్పుడు దీవించబడు. ఈ దీవెనలు నీకు కావాలి అంటే నువ్వేం చేయాలి? పుట్టిన దీవిస్తాడా? ఊరికే దీవిస్తాడా? ఆయన మాట విను, ఆయనకి లోబడు, విధేయత కలిగి జీవించు, క్రమం తప్పకుండా ప్రార్థించు, బైబిల్ చదువు, పాపం లేకుండా జీవించు, పరిశుద్ధంగా బ్రతుకు. పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తే ఈ దీవెనలన్నీ నీకే. ప్రభా దీవించమని అడగక్కర్లేదు, ఆశీర్వదించమని అడగకుండానే ఆ దీవెనలన్నీ ఆటోమేటిక్ నీ వెనకాల వస్తాయి. అది వాక్యం. ఆలోచిస్తున్నావా? దేవుని బిడ్డలారా గమనించండి. నిజమైన దేవుని బిడ్డలు వీటి కోసం అడగరు. దేవా నన్ను క్షమించు, నన్ను రక్షించు, నీ కొరకు నేను జీవిస్తా, నీ కోసం నేను బ్రతుకుతాను, ఇదిగో నా పేరు నీ జీవగ్రంథంలో ఉందని ప్రార్థన చేస్తాయి. నీ జీవగ్రంథంలో నీ పేరు ఉంచుకుంటే దానికి తగ్గట్టు భూలోకంలో బ్రతకడానికి, జీవించడానికి దేవుడు ఉండడానికి ఇల్లు ఇస్తాడు, తినడానికి తిండి ఇస్తాడు, కట్టుకోవడానికి పట్టిస్తాడు. నువ్వు పట్టణంలో ఉన్నా, పల్లెటూరులో ఉన్నా, ఏ పట్టణంలో ఎక్కడున్నా ఏ దీవెనలన్నీ నీవే. అర్థమైందా? నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, గర్భఫలం దీవించబడుతుంది. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవెన, బయటికి వెళ్ళినప్పుడు దీవెన. ఈ దీవెనలన్నీ నీ సొంతం చేసుకోవాలంటే నువ్వు దేవుని భయభక్తులు కలిగి జీవించు. అలా జీవించేవనుకో దేనికి లోటు ఉండదండి. భూలోకంలో దేనికి లోటు ఉండదు. దేవుడు తక్కువ చేయడు. దేవుడు ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న దేవుడు. వాటికంటే శ్రేష్ఠులైన మానవుల్ని పెంచడా, పోషించడా? మనకు అక్కడికి ఏమున్నాయో ఆయన ముందుగా తెలుసండి. కాబట్టి విషయాలు గమనించి ఈ ఉదయకాల సమయంలో ఈ దీవెనలన్నీ నీవే అని నువ్వు నమ్మి దేవుని కొరకు జీవించి ఆజ్ఞలు పాటించి బ్రతికి దైవ భీతితో, దైవ భయంతో కలిగి నువ్వు జీవించి చిన్న తప్పకుండా చేయకుండా భద్రపరచుకొని నీ జీవితం దేవుని అప్పగించి జీవిస్తే ఆ దీవెనలన్నీ నీవే. ఎంత ఆనందిస్తావు, ఎంత సంతోషిస్తావు, ఎంత సంతోషించి ముందుకు వెళ్తావు. నీ హృదయం ఉప్పొంగుతుంది. అలాంటి కృప దేవుడు నీకు ఇచ్చి నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని దీవించి ఆస్వాదించండి. నీరు కట్టి ఫలింపచేయండి. ఆయన ఎలా దీవించబడతారో నువ్వు చెప్పి ఉన్నావు తండ్రి. ఇదిగో నువ్వు పట్టణములో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ తండ్రి మీ భూఫలము దీవించబడతావు, పొలంలో దీవించబడతావు ఉన్నావు నాయన. తండ్రి ఎన్ని విధములైన దీవెనలన్నీ నువ్వు పొందుతామని చెప్పావు. వీటన్నిటి గల కారణం దైవ భీతి కలిగి పాపం లేకుండా బ్రతకడం, నీ ఆజ్ఞలు పాటించడం. 28 అధ్యాయంలో ఉన్న 1-2 వచనాలు వాళ్ళు చదవగలిగితే ప్రభా ఈ 3-4 విషయాలు అర్థమవుతుంది. కాబట్టి అవి అర్థం చేసుకునే మనసు వరకు దయచేయండి.
కృప చూపించండి. తండ్రి ఎవరైనా ప్రభు అనారోగ్యంగా ఉంటే వాళ్ళు ముట్టి పాచేయండి. చదువుకునే పిల్లలు ఖాళీగా ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. పెళ్లి కాని పిల్లలు ఉంటే వాళ్ళకి చక్కని సంబంధాలు తండ్రి నాయన మీరు చూపించండి. మీరే కృప చూపించి మీ నామానికే మహిమ తెచ్చుకొని మేలుతో నింపండి. దీవెనతో నింపి నడిపించమని యేసయ్య నామమున తండ్రి. ఆమేన్.